రీ-రిలీజ్. ఏది ఎలా ఉన్నా సరికొత్త క్లైమాక్స్ అంటూ ఊదరగొట్టారు మేకర్స్. ఏఐ టెక్నాలజీయా మజాకా అంటూ ఆకాశానికి ఎత్తేశారు అంతా. కానీ నా సినిమా ఇది కాదు అంటూ ఫైర్ అయ్యాడు ధనుష్. అసలు కథని మార్చేసి ఆత్మని చంపేసే ఈ టెక్నాలజీ ఎందుకంటూ అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. దీంతో అసలు ఈ టెక్నాలజీతో లాభమా నష్టమా అంటూ మరోసారి చర్చకి తెరతీస్తోంది సినీ ఇండస్ట్రీ. కొత్తొక వింత పాతకరోత అన్న చందంగా సరికొత్తగా వచ్చే ఏ టెక్నాలజీనైనా ఇట్టే ఒడిసి పట్టేస్తారు మన ఫిల్మ్ మేకర్స్. దీంట్లో చాలా వరకు సినిమాలని మరో మెట్టు ఎక్కించాయి కూడా. అయితే తాజాగా వచ్చిన ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో మాత్రం సినిమాకి ఎంతవరకు లాభ నష్టాలు చేకూరుస్తాయో తెలియని డైలమాలో పడిపోయారు మేకర్స్. ఇక విషయంలోకి వెళితే ఏఐ అద్భుతమని, ఫిల్మ్ మేకర్స్ కి ఇదొక వరమని జేమ్స్ కెమెరూన్ చెప్తుంటే ఈ టెక్నాలజీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పుకొస్తున్నారు ధనుష్. తాజాగా రాంఛనా రీ-రిలీజ్ సందర్భంగా సినిమా క్లైమాక్స్ లో చనిపోయిన ధనుష్ ని బతికించిన సంగతి తెలిసిందే. అయితే ఒక కథను నమ్మి దర్శకుడు తెరకెక్కించిన సినిమాని ఇలా మార్చేయడమేంటంటూ ఫైర్ అయ్యాడు ఈ కాలీవుడ్ టాప్ స్టార్. 12 సంవత్సరాల క్రితం తాను కమిట్ అయిన సినిమా ఇది కాదని, సినిమాల్లో కంటెంట్ ను మార్చడానికి ఏఐని ఉపయోగించడం వల్ల కళాకారులు ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగించే అంశమని వాపోయాడు ధనుష్. ముఖ్యంగా ఈ ఏఐ వాడకం అనేది కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి అత్యంత ప్రమాదకరమని, ఫ్యూచర్లో వీటన్నిటినీ కట్టడి చేయాలని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో. ఏదేమైనా వెల్లువలా వస్తోన్న టెక్నాలజీని ఆచితూచి వాడకపోతే ఫ్యూచర్లో సినీ మనుగడకే ముప్పని మేకర్స్ ఎప్పుడు తెలుసుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.